యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఏ సుధా, బాగున్నావా? వచ్చింతసేపు అయింది, ఎప్పుడా నాతో మాట్లాడేది? మాటలన్నీ వాళ్ళతోనే అయినా నా చూపులన్నీ నీ మీదేగా. వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మలేదుగా. ఒక్కసారేం కర్మ, తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు. ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా? అల్లుడు, కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళు, సుధా అన్నం పెడుతుంది. అలాగే. రావి జాబిల్లి రావే కొండెక్కి రావి. కొండంటే ఇదేనమాట. బలే కొండ కొండంటే నిదానం. నీకేనా చెప్పేది? లోపలికి రారా. కొండంటే కొండ దండాలి బాబు. ఏమయ్యా మేస్త్రి, పని ఎంతవరకు వచ్చింది? బాగా సాగుతుందండి. ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి. జోరుగా సాగుతుంది బాబు పని. వెళ్ళి పని చూసుకో. భలే 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 కొండ. ఎవడరా గుట్ట మీద గంతులు? అన్నయ్య, అబ్బబ్బ ఏమిటి అల్లరి? ఇంట్లోకి రావు కదూ? రాను. రాన్నయ్య, రమ్మంటుంటే రాను. రాన్నయ్య, నన్ను వదలివే. మంచి అన్నయ్య కదా, చిట్టి అన్నయ్య కదా. కొండ దగ్గర ఆడుకుంటా. పునుగులు కొనిపెట్టాను. ఆడుకుంటాను. అమ్మ తిడుతుందన్నయ్య, రమ్మంటుంటే. ఏమండి, రేడియేటర్ వేడెక్కింది, కాస్త నీళ్ళు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ. అడగగానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రావదినా, సుధోక్కతే వచ్చింది, సుశీలు రాలా? అందరూ వచ్చేస్తే ఇంటి దగ్గర వంట పని ఎవరు చేస్తారు? వదిన, మీ ఇంటికి రావడం అన్నా, నీతో గడపడం అన్నా ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ కాసేపు మా పేదరికాన్ని మర్చిపోతూ ఉంటాం. బావ కోసమా? అవి కాదు, బావ కోళ్ల ఫారం దగ్గర ఉన్నాడు, వెళ్ళు. బయటికి వెళ్ళాలంటే మహాభయంగా ఉంది. వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకని ఏమీ తెలియట అడుగుతారేటండి. పెళ్లి కాని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఎవరైనా అంటారు, ఏమైనా అంటారు. నిజమే అని ఊరుకుంటే ఎలా అండి? చిన్నదానికి ఎలాగో మేనరిక ఉండనే ఉంది. వాళ్ళ నోళ్లు ముయించాలంటే పెద్దదానికి కూడా సంబంధం చూస్తే. చూద్దాం మీనాక్షి, చూద్దాం. చూద్దాం చూద్దాం అనడం తప్ప మీరు చూసింది ఎక్కడండి? వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని నాకు తెలిసే. కాకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగాలంటే కనీసం 5-6 వేలైనా ఉండాలి. అంత తెలివితేటలే ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పైసా పైసా మూట కట్టి చేర్చి పెట్టుండేవారు. ఏమిటండి మీరు చేసిన నిర్వాకం? అమ్మా, నా పెళ్లి అయినప్పుడే అవుతుంది. ఈ లోపల నువ్వు నాన్నని నానా మాటలు అనక్కర్లేదు. అలా అనే పక్షంలో నా ముఖం చూసి ఎవరూ పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు అని నేను అనుకోవాల్సి వస్తుంది. అవునులే, మీ నాన్న మీద ప్రేమ ఒలకపోయడం తప్ప ఈ అమ్మ బాట నీకు ఎప్పుడు అర్థమైంది కనుక.
హలో, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎలా వచ్చానేమిటా అని అవసరం తీసుకొచ్చింది, అందుకే వచ్చాను. మాట్లాడాలని వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? మాటలు రాక, మాట్లాడాలని లేక, పోనీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక? ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ రోడ్డు వేయించే కాంట్రాక్టర్. మీ సహాయం కావాల్సి వచ్చి. మా సహాయమా? మేమేం చేయగలం బాబు? చూడండి, మాకు రోడ్డు వేయించడానికి నీళ్లు చాలా అవసరం. మీరు ఒప్పుకుంటే మీ నూతులని నీళ్లు వాడుకుంటాం. అయ్యో రాత, ఇది మా సొంత కొంప అనుకుంటున్నారా? అద్దె కొంప బాబు. దీనికి యజమాని భద్రయ్య గారని. తెలుసండి, ఆయన కలుసుకునే వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆయన ఒప్పుకుంటే మాదే ఉంది బాబు. మీరు అడిగింది నీళ్లే తప్ప నిధి నిక్షేపాలు కాదు కదా. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? అదేం భాగ్యం బాబు. అమ్మాయి సుశీల, మంచిగా పట్రా. అయ్యో రాత, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి బాబు రండి, కూర్చోండి. అదేమిటే, సరుకులు తీసుకొస్తానే మళ్ళీ ఖాళీ సంచితో తిరిగి వచ్చావు? పాత బాకి చెల్లిస్తే గాని సరుకులు ఇవ్వనన్నారమ్మా శెట్టి గారు. కనీసం 5 పైసలు బఠానీలు కూడా అడిగవను, అవతల తగలడు అన్నాడు. అంటే మనందరం తగలడాలా? నోరు ముయ్, దరిద్రపు వెధవ. వీడు వెర్రి వెధవండి, ఇలాగే మాట్లాడుతుంటాడు. మీ పెద్ద అబ్బాయా? అబ్బే, ఈ మొద్దడు నా కొడుకెలా అవుతాడు? మా ఆయన మొదటి భార్య కొడుకులేండి. నాకిద్దరు కూతుళ్లే. ఈ అమ్మాయేమో సుశీల, ఇది సుధా. చూడండి, అయితే రేపే మనుషులను పంపిస్తాం. తప్పకుండాను. ఉంచండి ఉంచండి, పర్వాలేదు. అమ్మా వద్దమ్మా, ఆయన డబ్బు మనకెందుకు? తప్పే ఉందండి, మనుషులన్నా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అడిగిన దాన్ని మీరు అనుమతించి సాయం చేశారు. నాకు తోచిందేదో నేను ఇచ్చి సాయపడుతున్నాను. వస్తానండి, నమస్కారం. అయ్యో అయ్యో, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే సుశీల. అదెంతైనా నువ్వు తీసుకోవడంలో అర్థం లేదమ్మా. అవే మాటలే, పిచ్చి ముద్ద. మనం ధర్మంగా తీసుకున్నావా? ఆయన మాటకి సరి అన్ను, అందుకే ఆయన ఇచ్చాడు. చాలేరా. తొందర ఏమిట్రా, తిండిపోతు వెధవా. నానా పుణుకులు తెచ్చానురా. మీనాక్షి, పప్పు బియ్యం తెచ్చాను. తొందరగా వంట చేయి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు. తెచ్చారులేండి ఈ ముష్టి బియ్యం. జీవితాంతా ఈ ముష్టి తినాల్సిందేనా? ఇందాక ఆత్రంగా అందుకున్న ఈ బియ్యం ఇవాళ ముష్టి ఎలా అయ్యాయో. మరేం లేదు నాన్న, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేయడానికి మన నూతినీళ్ళు వాడుకుంటానన్నాడు. ఒప్పుకున్నందుకు అమ్మకు 100 రూపాయలు ఇచ్చాడు. అదన్నమాట సంగతి. చేతికి 100 వచ్చినా 1000 వచ్చినా కడుపు కావలసింది గుప్పెడు బియ్యమేనని మీ అమ్మ తెలుసుకోలేకపోతుంది. ఆ 100 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టడం ఎలాగో మీ అమ్మకు బాగా తెలుసు. రేపే ఈ ముష్టి అవసరం ఉంటుందేమో. తీసి జాగ్రత్త పెట్టమ్మా. ఎన్ని జెండాలు, ఎన్ని పార్టీలు, ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డో. మరి నాకు మాత్రం చొక్కా గుట్టేసుకోవడానికి గుట్టలేదు. వంకాయ, ఇది గాంధీ పుట్టిన దేశంరా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గో బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, అతను పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం నేను చేయను. నడిపోయి, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికినే చెయ్యొద్దులే. పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి తెల్లకొడి, అది ఎర్రకొడి, ఎర్రకొడి, అది ఎర్రకొడి. అమ్మయ్య, ఎర్రకొడి నీకు పట్టుకోకరా. ఎర్రకొడి తెల్లకొడి. ఏది ఇలా ఇవ్వు. తెల్లకొడి ఎర్రకొడి. చూడు,
ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పనిచేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా ఉండరా ఇస్తాను. ఇదిగో వెళ్ళ. అబ్బా బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎరగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అదే నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఎంత బడా నిజాయితీ మనిషిని మేం చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు, లేకపోతే కళ్ళు గిల్లు తగ్గొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చటపడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుంటావు ఏంటి? లచ్చుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఈయన వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకొడి చూసావా ఎంత ముద్దుగా ఉందో? చిచ్చి చిచ్చి బుజ్జిమండ. ఏటా ఎర్రకోడిని నువ్వేటన్నట్టుగా మురిసిపోతున్నావు? ఆ 2 ఎంతకి ఇస్తావో చెప్పా. ఓ 25 చేసుకో. 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చే. ఆ లైట్ నేనే చేసుకుంటానా? కొన్ని సీటు తీసుకో. సీటు నేను ఎర్రకొడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మాకం చెడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. సేడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కొడ దొరుకుతాయనా? ఏమిటో మళ్ళీ గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. జత 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది, నువ్వు చూసావా? మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. ఆ నెట్టుకొని చెత్తకు పట్టేయండి. సారు సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కొనుక్కోండి. ఏంటి సైకిల్ వేస్తావు? ఈ సైకిల్ నాదే, మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లచ్చుకుటాక అదే సంగతే. సైకిల్ మీ చేది. తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎర్ర కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లచ్చుకుటాక, ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా పలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ పిల్లు అట్టదారు నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, టక్కన ఆగిపోతుంది. లటక్కను వాడేసుకో. ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 నల్ల లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళలాగానే ఉన్నాయి. నా కోళ్ళలాగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే.
ఒకటి ఎర్రకోడి ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీకో నేను చెప్పడానికి వీటి మీద ఏమన్నా ముద్రలు ఉన్నాయా, లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోడి రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25 రెండు 25. ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది చౌకగా అమ్మేసింది. భలే పోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి ఏమిటి? ఎర్రకోడి తెల్లకోడి. అమ్మ బాబాయ్ మోసం, నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబా బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడూ దొరకనండి, కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి. వాళ్ళు ఒకేంటి సార్, వాడు బతకడానికి సాతకానికి అన్నాడు. ఈయనకి వచ్చినా ఒకటే, మూలన్న ముసలమ్మకి వచ్చినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ వాల్యూ. ఈ పాలు ఒకేంటి సార్, పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు. మీరు వెళ్ళండి. రై, ఈసారికి దయదాన్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వద్దాను సార్, ఈ పని నేనే రెక్కొడతాను. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే, ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పావుల పట్టుకెళ్ళి సోడా పట్టించుకోతాడు. నువ్వు కూడా రా, 50-50 తాగుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొహం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం ఐస్ సోడా తాగుదాం. రారా తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వే. చాటపరు బస్సు మళ్ళీ తప్పిపోతుంది. చాటపరు దేనికిరా? ఆ ఊళ్ళో మన సుశీలకు సంబంధం ఉందంటే చూద్దామని వెళ్తున్నాను. ఇది నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. ఏమ్మా, మంచినీళ్ళు తెస్తా ఉండు. మావయ్య, ఇంతకీ మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మా అమ్మను చూడటానికి మాత్రమేనా? లేదులే, మీ కోళ్లు సరిగా బాతుగుడ్లు పెడుతున్నాయో లేదో చూద్దామని. నీ వ్యాపారం ఎలా ఉంది గోపి? పర్వాలేదు మావయ్య. ఎలాగో అలా చాటపరు సంబంధం సుశీలు కుదిరేలా చూడరా తమ్ముడు. మన శక్తికి మించకుండా ఉండాలి కదా. అన్నట్టు సుధర్ 2 రోజులు ఇక్కడే ఉంటుంది, తర్వాత గోపితో పంపించు. అలాగేరా, చాలా రోజులకు వచ్చింది. 4 రోజులు ఉంచుకుని పంపుతాను. ఉంటావా అమ్మా? వస్తానరా గోపి. ఏమిట్రా? దగ్గొస్తుందమ్మా. అయితే నన్నేం చేయమంటావు? నేనేం చేయమంటావు లేదమ్మా, కాస్త మంచిగా తాగుదామని. ఇప్పటికి 10 సార్లు వచ్చి 10 గ్లాసులు నీళ్లు తాగావు. ఇంకా ఎక్కువ తాగితే దగ్గుతో పాటు జలుబు కూడా చేస్తుంది. ఇక చాలే, వెళ్ళు.
రండి కాంట్రాక్టర్ బాబు, మళ్ళీ నూతులో నీళ్లు గాని మరేమన్నా కావాలా? ఈసారి నేను కావాలనుకునేది ఎప్పటికీ నా సొంతం కావాలనుకునేది. ఏమిటి బాబు? నిజానికి అది అడగటానికి రావాల్సింది నా కన్నవాడు. నాకు వాళ్ళు లేరు గనుక నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. అదేమిటో చెప్పు బాబు. చూడండి మీనాక్షమ్మ గారు, ఒంటరి వాడినైనా నాకు ఇంతకాలం ఒకరు తోడుండాలని తట్టలేదు. మీ అమ్మాయి సుశీలను చూడగానే నాకు లేనిదేదో అర్థమైంది. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు, మీరు డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు. మేము కడుపు నిండా తిండికి కూడా నోచుకొని పేదవాళ్ళం. చూడండి, ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన వస్తుంది, దండగుచ్చిన దారానికి పూల వాసన వస్తుంది. అలాగే మీ అమ్మాయి సుశీల నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు డబ్బున్న వాళ్ళు అవుతారు, ఐశ్వర్యం మీది అవుతుంది. ఏమంటారు? మీరు ఇలా వచ్చి అడగడం మా అదృష్టం బాబు, మా అదృష్టం. హే గోపి, ఏమిటి ఇలా వచ్చావు? ఓ సరస్వతి, ఏమిటి ఏమైనా వెంట పెట్టుకొచ్చావు? సరస్వతి విషయం నీతో కాస్త మాట్లాడదామని. మాట్లాడడానికి ఏముందిరా, తిరిగినంత కాలం తిరిగాం, అనుభవించాల్సిందంతా అనుభవించాం. దట్స్ ఆల్, అయిపోయింది. అంతటితో తీరిపోయింది అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను. తీరలేదనుకుంటే నీ లెక్కేమిటో చెప్పు, తీర్చేస్తాను. శ్రీకాంత్, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా. లెక్కలు చూసి తెలుసుకోవడానికి ఇది ఏమన్నా వ్యాపారమా? జీవితంరా, ఒక స్త్రీ భవిష్యత్తురా. ఒరే బ్రదర్, నా దృష్టిలో జీవితం కూడా ఒక వ్యాపారమేరా. జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుంది, డబ్బుతో జరుగుతుంది, డబ్బుతో పెరుగుతుంది. డబ్బు 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 నీ గొప్ప కావచ్చు, నాకు కాదు. నీ డబ్బు చూసి నేను రాలేదు. మరి నన్ను చూసి వచ్చావా? నా అందం, నా చదువు, నాకున్న మంచి పేరు చూసి వచ్చావా? నిన్ను ప్రేమించి వచ్చిందిరా. ఒరే ఫూల్, ప్రేమించడానికి నేను అక్కడనే దొరికానురా. కాలేజీ బెస్ట్ స్టూడెంట్వి, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి, ఆడపిల్లల్ని కన్నెత్తైనా చూడని అస్కలిత బ్రహ్మచారివి, కాస్తో కూస్తూ అందగాడివి. ఇన్ని ఉన్న నిన్ను ప్రేమించలేదే? ఒరే, నీకు లేనిది నాకున్నది ఒక్కటేరా, దట్ ఈస్ మనీ, డబ్బు. నువ్వు ఒక్కడవే డబ్బు గలవాడివా? నీకన్నా డబ్బు గల వాళ్ళు ఎవరో లేరా? ఉన్నారా? ఛాన్స్ నాకు తగిలింది అంతే. చూడు, ఇవి నాకు అందం చూపింది, నేను ఒక హారం కొనిపెట్టాను. ఇవి నాకు సుందర స్వర్గం చూపింది, నేను అందాల కాశ్మీరం చూపించాను. ఇవి నాకు సుఖం ఇచ్చింది, నేను డబ్బు ఇచ్చాను. శ్రీకాంత్, డబ్బుంది కదా అని ఆమెతో ఆడుకున్నాను అన్నట్టుగా మాట్లాడకరా. నో నో నో, డబ్బు కోసం ఈమె నాతో ఆడుకుంది అంటున్నాను. నన్ను వాడుకోవాలని ఈమె చూసింది, ఈమెను వాడుకోవాలని నేను చూశాను. ఇద్దరం ఒకరికొకరు ఉపయోగపడ్డాం. ఇట్స్ ఆల్ రైట్. ఈమెకి నేనేదో అన్యాయం చేశాను కదా మీరంతా అంటున్నారు. దానికి తోడు నువ్వు వెంట పెట్టుకొచ్చావు కనుక తప్పేదే ఉంది. 25,000 రూపీస్, 25,000 ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళు. డబ్బిస్తావా? నా శీలానికి డబ్బుతో విలువ కడతావా? ఆడదాన్ని బ్రతుకు భవిష్యత్తు డబ్బుతో గట్టెక్కేస్తుంది అనుకుంటున్నావా? ఆవేశపడకు సరస్వతి. నా దృష్టిలో పగిలిపోయిన గాజు ముక్క, చెడిపోయిన ఆడది, ఈ రెండూ ఒకటే. వీటికెవరు విలువ కట్టు. నేనేదో పెద్ద మనసు చేసి డబ్బిస్తున్నందుకు సంతోషం. అవును, నేను పగిలిపోయిన గాజు ముక్కనే. నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నాకు ఇంతటి బిరుదిస్తావని నేను ఊహించలేకపోయాను. శ్రీకాంత్, పగిలిన గాజు ముక్కకే పగలగొట్టే చేతిని చీల్చే శక్తి ఉంటుంది. ఆ చీల్చే శక్తి వచ్చిన రోజునే నేను నిన్ను కలుస్తాను, వస్తాను. శ్రీకాంత్, ఇది పాపంరా. డబ్బుందన్న అహంతో ఇందరు ఆడపిల్లలకు అన్యాయం చేస్తున్నావు. ఏదో ఒక రోజు ఎందుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తూనే ఉన్నాను రా. రేపు మరో ఆడది వస్తుంది, నువ్వే మన్మధుడు అంటుంది, నువ్వే కావాలంటుంది, నిన్నే ప్రేమించానంటుంది, నువ్వే నా ప్రాణం అంటుంది. 4 రోజులు నాతో పాటు తిరుగుతుంది. ఆ తర్వాత జీవితాన్ని పంచివ్వమంటుంది. ఇదంతా మామూలుగా జరుగుతున్న పనిరా. కానీ ఇదంతా చేస్తున్నది నేను కదరా. మనీ, డబ్బు చేస్తున్న పని. ఆపరా నీ వాదన. మనిషికి డబ్బే ముఖ్యం కాదురా. డబ్బు ఎవడైనా గడించవచ్చు, ఏ గాడిదైనా ఏ గడ్డినైనా సంపాదించవచ్చు. కానీ సంపాదించలేనిది ఒక్కటే, నానే ఒక మనిషిని సంపాదించలేవు. నిస్వార్థంగా నిన్ను ప్రేమించే ఒక మంచి మనసును సంపాదించలేవు.
గోపి, డబ్బు లేని వాళ్ళు చెప్పే వేదాంతం రా ఇది. డబ్బు లేని వాడికి డబ్బున్న స్థానం గురించి, శక్తిని గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత ఉన్నవాడిని నేను చెబుతున్నాను విను. మనిషికి మనిషి ఉంటే చాలనేది నీ సిద్ధాంతం, మనిషికి డబ్బుంటే చాలనేది నా సిద్ధాంతం. సరదాలు, సుఖాలు, ఆనందాలు, పదవులు, ప్రతిష్టలు అన్నీ ఆ డబ్బుతోనే కొనొచ్చు. ఆఖరకు కట్టుకునే పెళ్ళన్నైనా. అండర్స్టాండ్? ఏమిటి నిలబడిపోయావు? రాగోపి, వీరెవరో నీకు తెలుసా? పెద్ద కాంట్రాక్టరు, చాలా డబ్బున్న గొప్పవారు. పేరు శ్రీకాంత్. మన సుశీల మీద మనసు పడి పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. బాబు శ్రీకాంత్, ఇతను గోపి అని మా వారి మేనల్లుడు, మాకు కాబోయే చిన్నల్లుడు. హలో గోపి, ఏమిటి అలా చూస్తున్నావు? గతంలో నేను చూసిన మనిషివు గనక ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా లేదు సరిగదా, అసహ్యంగా కూడా ఉంది. మర్యాదగా వెళ్ళి కలిసి. గోపి, ఏమిటి ఆయన్ని పోమంటున్నావు? పూల మొక్కలున్న చోటకి పశువులు రాకూడదత్తయ్య. మిస్టర్ శ్రీకాంత్, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు మీద ఉంటేనే మంచిది, మర్యాదస్తుల ఇళ్లలోకి రాకూడదు. గోపి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటా. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు. ఇది నా తల్లి పుట్టిన గడ్డ, ఇక్కడ నీలాంటి వాళ్ళు అడుగు పెట్టకూడదు. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా మెడబెట్టి బయటికి గెంటాల్సి ఉంటుంది. దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా! నా ఇంటి గుమ్మం ముందు వచ్చిన అదృష్టాన్ని కాలతని తరిమేశావు కదరా. ఆ లక్షాధికారి సుశీలని పెళ్లి చేసుకుంటానని తనంతట తానే వచ్చి అడిగితే తిట్టి పంపిస్తావా? వాడు అలాంటి దురుద్దేశంతో వచ్చాడని నేను అలా మాట్లాడాను. అత్తయ్య, సుశీలను వాడికిచ్చి పెళ్లి చేయడం అంటే మన చేతులతో మనమే ఉరివేసినట్టు అవుతుంది. నోర్మోయ్! నీ తోడలు లక్షాధికారి అయితే ఆయన ముందు నువ్వు అడుక్కు తినేవాడేలా కనబడతావని ఈర్ష్యతో మాట్లాడుతున్నావు. కారులో తిరిగి ఆయన ముందు నువ్వు కాలి నడకలు నడవలసి వస్తుందనే కుళ్ళుతో మాట్లాడుతున్నావు. ఆ డబ్బున్న వారి గురించి మాట్లాడడానికి నీకే హక్కుంది, అర్హత ఉంది. బయట నుంచి వెళ్తానత్తయ్య. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నాకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన మనసు ఉంది. వస్తాను. ఏమిటి మీనాక్షి, ఏమైంది? ఏమవటం ఏంటండి? ఆ కాంట్రాక్టర్ సుశీలని పెళ్లి చేసుకుంటానని అడిగితే మీ ముద్రష్టపు మేనలుడు పానకల్లో పుడకలా వచ్చి ఆయన్ని అనరాని మాటలన్నీ అని తిట్టి పంపించాడండి. గోపి మాట్లాడటానికి కారణం ఏదైనా ఆ కాంట్రాక్టర్ కి మన అమ్మాయిని ఇవ్వటం అంత మంచిది కాదు మీనాక్షి. ఏమిటండి మీరు అనేది? ఆ అబ్బాయికి ఏం తక్కువని? తక్కువని కాదు మీనాక్షి నేను వద్దనేది, అన్నిట్లోనూ మనకంటే ఎక్కువని. మరో విషయం చెప్పనా, ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇవ్వమని అడిగాడనుకో, అదెంతో గొప్ప విషయం ఉంటుంది లోకం. అదే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడిగితే ఎంత కండకావరం ఉంటుంది అదే లోకం. మన అమ్మాయిని అడిగితే అది గొప్ప, వాళ్ళ అమ్మాయిని అడిగితే అది తప్పు. డబ్బున్న వాళ్ళకి మనకి మధ్య అంత తేడా ఉంది మీనాక్షి. అమ్మా, పెళ్లి చేసుకోవలసిన దాన్ని, ఆ పైన కాపురం చేయాల్సిన దాన్ని నేను. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీ అంతటి మీరే మీకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్తున్నా, నాకు ఆయనంటే ఇష్టం. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. గోపి అన్న మాటలకు నేనేం బాధపడలేదు. మీకు ఇష్టమైతే సుశీల్ని నేను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు, త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే చేయండి. నాకు నానే వాళ్ళు ఎవరూ లేరు. రెండు వైపులా వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి. ఈ వివాహం అయిన తర్వాత మీరంతా ఇక్కడే వచ్చి ఉండాలని నా కోరిక. సార్, 2 lakhs 2 లక్షలు ఇస్తా ఉన్న బ్రహ్మానందం గారి అమ్మాయిని కాదని పూరి గుడిసెలో ఉండే ఆ అమ్మాయిని చేసుకుంటారా? అవును రంగా, పెద్దింటి పిల్లల ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అదే పేదంటి పిల్లలకు పేదతనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వినయం, ఓర్పు నేర్పుతుంది. ఏ విషయంలోనూ వాళ్ళు గట్టిగా ఎదురు తిరగలేరు. గొప్పవాడు పెళ్లి చేసుకున్నాడు అన్న కృతజ్ఞతతో పడి ఉంటారు. అదే మనకు శ్రీరామరాజ్యం. సార్, యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. కరెక్ట్ కరెక్ట్. ఏమిటి సుశీల, ఇన్ని రకాల కూరలు వడ్డించావు? మీకు ఎక్కువ రుచులు కావాలనే సంగతి రాత్రి కదండి నాకు తెలిసింది. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థమైంది సుశీల. రాత్రి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను. నువ్వు వింటున్నావని తెలిసే మాట్లాడాను.
ఎందుకో తెలుసా? చెప్పండి. నా జీవితంలోకి ఎందరో ఆడవాళ్ళు వచ్చారు సుసి. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చారని నేనంటున్నాను, ప్రేమించి వచ్చామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానని నేనంటున్నాను, నేను అన్యాయం చేశానని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒకరితో ఒకరు ఆడుకోవడం మాత్రం నిజమేగా? నిజమే, కానీ ఆ ఆటకు అలవాటు పడ్డవాడిని, ఆడుకున్నవాడిని నీతో ఎందుకు ఆడుకోలేదు తెలుసా? కొందరిని చూడగానే ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నిన్ను చూడగానే నీలో నాకు కావలసిన ఇల్లాల్ని చూశాను, డబ్బుకు ఆశపడని పేదరాల్ని చూశాను. డబ్బంటే పడి చచ్చే ఆట బొమ్మలతో ఇక ఆడకూడదని నిశ్చయించుకున్నాను. నిన్ను కోరి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఒకరి మీద ఒకరు నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తేనే అది దాంపత్యం అవుతుంది. లేకుంటే అది ఒట్టి రైలు ప్రయాణం అవుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏమిటో నీ మీదే ఆధారపడి ఉంది. ఆలోచించుకో సుసి. బాతులు పట్టడం, కోళ్లు పట్టడంతోనే బతుకంతా ఈసిగిపోయింది. సెటిల్మెంట్ అయిపోదామంటే ఒక్కంప కూడా దొరకదు కదా. ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది, దూరుతాం. దండాలండి అమ్మగారు. ఎవరు నువ్వు? అలాగే ఉండండి. ఆహా, తనకి తీర మీ అందాన్ని ఒక్కసారి చూడనివ్వండి అమ్మగారు. నిజంగా అంత అందంగా ఉన్నానా? ఉన్నానా అని మెల్లగా అడుగుతారేటమ్మా. ఆ గవర్నమెంట్ వాడు మిమ్మల్ని చూడలేదు కానీ చూసుంటేనా 100 రూపాయల నోటు మీద 3 సింహాలు బొమ్మ వేయటం మానేసి మీ బొమ్మ అచ్చి వేస్తారంటే నమ్మండి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కొండమ్మ అండి. ఇన్నాళ్ళు ఏవో చేతి పనులు చేసుకుంటూ బతికానండి. ఇప్పుడు దాంట్లో కాస్త తిరకాసు వచ్చి మానేశానండి. ఇంట్లో ఏదైనా వంట పని ఉందేమో చూసిపోదామని వచ్చానండి. ఆఖరికి తమరు కాళ్ళు పట్టే పని అయినా సరేనండి, కలిగితేరు పని చేసినంత గొప్ప అండి. అయ్యయ్యో, మొన్ననే ఒక వంటవాడిని పెట్టేశానే. అలా కాబోతు మగాడి చేతి వంట తింటే రోల్ లాంటి మనిషి కూడా రోకల్లా అయిపోతారండి. అమ్మ నచ్చుకుంటాక ముందే మకా వేసావా? అమ్మలాగా పుస్సు, నువ్వు ఈ కొంపకే చేరావు. ఇది అమ్మగారికేనా? ఇలా అమ్మగారు లాంటి హై క్లాస్ వాళ్ళు తాగే కాఫీ అది మనలాంటి పనోళ్ళు తాగేది. వండు. అమ్మగారికి కాఫీ అంటే ఎలా ఉండాలి? ఘుమఘుమ అని, రుచిగా, చిక్కగా, కలకత్తా కాఫీలా ఉండాలి. అమ్మగారు, ఈ ఆవు నుంచి మీ జ్యూసులు, సూపులన్నీ నేనే చూసుకుంటాను. సూపులా? కాదండి అమ్మగారు, సోపు కాదు, సూపు. అంటే గొప్పోళ్ళు తాగే కుడికన్నమాట. అవన్నీ నేనే చూసుకుంటాను. గోవిందు, ఇలారా. ఇవాళ నుంచి ఆవిడ వంట చేస్తుంది, నువ్వు ఆవిడకి సాయం చేస్తూ ఉండు. నువ్వు నా సెక్రటరీవి, నువ్వే తీసుకురా. బాగా ఎలా ఉన్నాను? బాగున్నావు బాబు. మీరు కూడా తొందరగా బట్టలు మార్చుకోండి బాబు, లేకపోతే అమ్మగారు తిడతారు. అమ్మా బాగున్నా? అచ్చు సర్కస్ కోతిలా ఉన్నావు. ఏ మీరు మార్చుకోలేదా? నన్ను ఇలా ఉండనియవే చాలు. కుక్కతో ఒక వంకర ఎవరు తీయగలరు? మన కుక్క తోట తిన్నగానే ఉందండి, వంకర లేదండి. చూడండి. చాలే, నీ పని చూసుకో. ఇవ్వనయ్యా. ఇవ్వనయ్యా. సుశీల, సుశీల, ఒకసారి నువ్వు అత్తగారు ఎలా రండి, మీతో మాట్లాడాలి. పిలిచారా అల్లుడు గారు? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే చూశాను. సుధ గోపిని ప్రేమిస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రేమించడం ఏమిటండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకు పెళ్లి చేయాలని కూడా అనుకున్నాం. ఎప్పుడూ అనుకున్నారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆనాడు మీరు అనామకులు, ఆస్తి అంతస్తు లేనివాళ్ళు. కానీ ఈనాడు నువ్వు శ్రీకాంత్ భార్యవి, మీరు శ్రీకాంత్ అత్తగారు, సుధ శ్రీకాంత్ మరదలు. ఇప్పుడు మీకు ఆస్తి అంతస్తు ఉన్నాయి. నిజమే అల్లుడు గారు, మీరు చెప్పేది అక్షరాల నిజమే. ఇంకో నిజం చెప్పనా?
మహారాజులు పేదవాళ్ళు రైలు పట్టాలంటి వాళ్ళు. ఈ రెండూ ఎన్నడూ కలవకూడదు. కలపాలనుకోవడం మూర్ఖత్వం. మహారాజులు మహారాజులతోనే కలవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళతోనే కలవాలి. అందుకని సుధను పేదవాడికి ఇవ్వటానికి వీల్లేదు. ఏమిటా చూపు? అబ్బే ఏం లేదండి. బావా కాఫీ తీసుకో. అత్తయ్య బాగున్నావా? హే గోపి, ఎవరంతస్తును బట్టి వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో నా మరదలకు తెలియదు. జస్ట్ మినిట్. తీసుకో. ఏం మరదలా? సుధా, ఇచ్చింది ఏదైనా ప్రేమతో ఇచ్చారా అభిమానంతో ఇచ్చారా అని చూసేది మనసున్న మనిషి. గ్లాసుతో ఇచ్చారా కప్పుతో ఇచ్చారా అని చూసేది మదం ఉన్న మనిషి. కుచేలుడి దగ్గర అటుకులు అందుకున్న కృష్ణుడికి 5 ఊళ్ళన్నా ఇవ్వనన్న రారాజుకి అదే తేడా మిస్టర్ శ్రీకాంత్. గోపి, అల్లుడు గారిని పట్టుకుని ఏమిటా ఏకవచనంతో మాట్లాడుతున్నావు? గారు అల్లేవు. అత్తయ్య, శ్రీకాంత్ మీకంటే ముందు నుంచే నాకు బాగా తెలుసు. తెలిస్తే మాత్రం అవమానించాలా? అతని పేరు పెట్టి అతను పిలవటం అవమానించడమా? మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటే ఇసుకో అందట. అమ్మా పాటి నుంచే పో. చూడు గోపి, యజమాని ఎటువంటి వాడైనా ఎదటి వాళ్ళ మీద మురిగే కుక్క విశ్వాసం గల కుక్క. అలా కాకుండా యజమాని తప్పు చేశాడని తోస్తే చాలు యజమాని మీదే మురిగే కుక్క విచక్షణ గల కుక్క. ఏ ఇంట్లోనూ విచక్షణ గల కుక్కని చేరనివ్వరు. అత్తగారంటున్న మాట అర్థమైందా గోపి? ఇప్పుడు నువ్వు విచక్షణ గల కుక్కవి. ప్రతిదానికి బౌ బౌ అనటం నీ లక్షణం.